దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. దేవునికి స్తోత్రములు. ప్రార్థించుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానానికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పజెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్న తండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులారా, మనము ప్రతి శుక్రవారము డిటిహెచ్ అంటే డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాం ప్రియులారా. అదేవిధంగా మనం ఈరోజు కూడా డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనం గత వారంలో క్లాస్ 4 అంటే మనము 4వ తరగతిగా నేర్చుకున్నాము. ఈరోజు 5వ తరగతిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఈ 5వ తరగతి ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తామన్న అంశము ప్రియులారా, దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకొని దేవుని నామాన్ని మహిమపరచాం. ప్రియులారా, మనము డిప్లొమా థియాలజీ బైబిల్ తరగతులు నేర్చుకునేటువంటి మనము చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయితే ప్రియులారా, మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే మన క్లాస్ ఏంటంటే దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడు, 5వ తరగతిగా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే దేవుడు నమ్మకమైన వాడు, యేసుక్రీస్తు నమ్మకమైన వాడు అనేటటువంటి పరిస్థితి ఈరోజు చాలామంది చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓకే, మనము చెప్పినా చెప్పకపోయినా దేవుడు నమ్మకమైన వాడు, యేసుక్రీస్తు కూడా నమ్మకమైన వాడు. అయితే ప్రియులారా, మన విషయంలో మనం పరిశీలన చేసుకుంటే దేవునికి మనం ఎలా ఉన్నాము, నమ్మకస్తులుగా ఉన్నామా, నమ్మకస్తులుగా లేమా, ఎట్లా ఉన్నాము, మన పరిస్థితి ఏంటని మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నమ్మకంగా లేమో మన గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రియులారా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దేవుడు నమ్మదగిన వాడు, మనం నమ్మదగిన వారం కాకపోయినను దేవుడు నమ్మదగిన వాడు అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా చదివిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండదు. అంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు, మనం నమ్మదగిన వారం కాకపోయినను దేవుడు నమ్మదగిన వాడు అని ప్రియులారా మనకు చాలా అద్భుతంగా చాలా రిఫరెన్స్ని మనము ముందుకు వెళ్దాం. కానీ ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేసుకుంటే దేవుని గురించి యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును, అంటే దేవుడు ఏంటంటే నమ్మకమైనటువంటి సత్యసాక్షి అని ఇక్కడ మనకు లేఖనాల్లో ఇర్మియా గ్రంథము 42:5లో కూడా ప్రియులారా రాయబడి ఉంది. అదేవిధంగా అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు కూడా నమ్మకమైనటువంటి వాడు అని లేఖనాల్లో కూడా రాయబడి ఉంది. ఆయన గురించి కూడా యేసుక్రీస్తు గురించి కూడా మనము ప్రయత్నం చేద్దాం. నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, అంటే ఇక్కడ ఏమంటే నమ్మకమైన సత్యసాక్షి ఎవరి గురించి రాయబడింది ఈ మాట అంటే యేసుక్రీస్తు గురించి. దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగాని ఇక్కడ మనకు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి ప్రియులారా. అదేవిధంగా దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తం అంటే దేవుని సంబంధమైన కార్యంలో కనికరం ఉన్నటువంటి వాడు. కనికరము యేసుక్రీస్తు వారి గురించి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, దేవుని సంబంధమైన కార్యంలో కనికరము నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడు అని కూడా ఇక్కడ ప్రియులారా యేసుక్రీస్తు గురించి మనకు రాయబడినట్టుగా మనకు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఈ మాటలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనకు చాలా అద్భుతంగా కనబడతా ఉంటాయి ప్రియులారా. అదేవిధంగా ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండని, ఎవరు యేసుక్రీస్తు గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈయన కూడా తను నియమించిన అంటే దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఎవరు అంటే ప్రియులారా యేసుక్రీస్తు వారని కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడి ఉంటాయి ప్రియులారా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తండ్రికి అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చి తండ్రికి ప్రియులారా ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు తండ్రి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అంటే దేవుడు మరొక సంకల్పాన్ని సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే మరి వచ్చినటువంటి ఆయన వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి దేవుడు అప్పగించినటువంటి పనిని చేశాడా చేయలేదంటే పిల్లల నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చి మరి భూమి మీద నిన్ను మహిమపరిచితను అనేటటువంటి మాటలు కూడా మనకు లేఖనాల్లో కనబడుతూ ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితినాను. అంటే దేవుడు ఏదైతే యేసుక్రీస్తు వారికి లోకానికి పంపించాడో, ఏ పని మీద అయితే దేవుడు ఈ లోకానికి క్రీస్తు వారిని పంపించాడో వచ్చినటువంటి ఆ పనిని మరి యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చి మరి తండ్రిని మహిమపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుడు కోరుకున్నది ఆయనను మహిమపరచాలని, మరి ఆయన పని చేసి మరి తండ్రిని మహిమపరచాలని తండ్రి కోరుకుంటున్నాడు. మరి అదే పనిని యేసుక్రీస్తు వారు జరిగించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాడో ఒకసారి మరి ప్రియులారా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. చాలా జాగ్రత్త. నేను మీతో చెప్పుచున్న మాటలు ప్రియులారా, మనం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న కాలంలో మనం ఆయన గురించి పరిశీలన చేస్తే ప్రియులారా, ఆయన ఇశ్రాయేలుతో యూదులతో ఆ మాటలు చెప్తూ ఉన్నటువంటి మాటలు, నేను చెప్తున్న మాటలు నా మాటలు కావు, మరి ఇవి నా తండ్రి మాటలే మీకు చెప్తా ఉన్నాను, నా తండ్రి ఏవైతే నాకు పని అప్పగించాడో ఆ పనినే చేస్తూ ఉన్నాను, నా అంతటా నేనే ఏమి కూడా చెప్పట్లేదు అనేటువంటి విషయాలు సందర్భాలు మనకు మరి సువార్తలలో పరిశీలన చేస్తే చాలా కనబడతాయి. ప్రియులారా, మనము ఒక మాట చూసుకొని మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనంలో తండ్రి నాయందు ఇక చూడు యేసుక్రీస్తు వారు చెప్తుండు, తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుతున్న క్రియలు చేస్తున్నాడు. అంటే పిల్లరా, నేను చెప్పే మాటలు నేను చేసే క్రియలు ఎవరివి అంటే పిల్లలు తండ్రివే. నాకు తండ్రి ఏవైతే ఆజ్ఞాపించాడో, తండ్రి ఏ పని నిమిత్తం అయితే నన్ను ఈ లోకానికి పంపించాడో ఆ పనినే నేను జరిగిస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు వారు మరి ఆనాటి యూదులతో ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ప్రియులారా, మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము, మరి మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్పుకుంటున్నటువంటి మనకు ఏమైనా పని ఉందా లేదా, ఎప్పుడైనా ఇది మరి గుర్తించావా లేదా అనేది మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుడు తన పని కోసం మరి ఎవరిని నియమించుకుంటాడు? ఇది చాలా జాగ్రత్తగా మనకు అవసరం. ఏంటంటే దేవుడు తన పని కోసం ఎవరిని నియమించుకుంటాడంటే సోమరులను నియమించుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి. సోమరులను నియమించుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు ప్రియులారా. నమ్మకం లేని వారిని, అపనమ్మకస్తులను మరి దేవుడు నియమించుకుంటాడా అంటే అది కూడా కాదు ప్రియులారా. మరి ఎవరిని నియమించుకుంటాడు అంటే ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. అంటే నమ్మకమైనటువంటి వారిని దేవుడు నియమించుకునేటటువంటి పరిస్థితి ఉంది అని మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ప్రియులారా, దేవుడు సృజించిన ప్రతి జీవియు వాటి పనులు జరిగిస్తూ ఉన్నట్టుగా మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. మరి దేవుడు సృజించిన సిస్టమ్ కూడా వాటి పనులను మరి జరిగిస్తూ ఉంది ప్రియులారా. మరి ప్రకృతి వాటి పనిని జరిగిస్తూ ఉంది. మరి ప్రియులారా, సూర్యుడు, చంద్రుడు మరి వాటి కాలాలకు అనుకుండా వారి సమయానికి అనుకూలంగా మరి వాటి పనులను వారు జరిగిస్తూ ఉన్నారు. మరి దేవుడు ఏదైతే వారికి ఆజ్ఞాపించాడో ఆ పనిని జరిగిస్తున్నట్టుగా మనం ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా మనము పరిశీలన చేస్తే మనకు కనబడుతూ ఉంటుంది. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మరి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని గుర్తిస్తున్నావా లేదా? అసలు మనకు తెలుసా తెలియదా దేవుడు ఈ లోకానికి నన్ను ఎందుకు పంపాడు, పంపినటువంటి ఆయన మరి ఈ లోకంలో నేను ఏం చేయాలని కోరుకుంటున్నాడని ఎప్పుడైనా గ్రహించావా? యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, తండ్రి నువ్వు చేయటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మరి తండ్రి కూడా యేసుక్రీస్తు వారిని అయితే ఎలాగైతే ఈ లోకానికి పంపాడో మనల్ని కూడా అదే విధంగా పంపాడు కదా. మరి మన విషయంలో మనం ఎలా ఉన్నాము, మరి మన పని ఎలా ఉంది అనేది ఒకసారి ప్రియులారా మనమే పరిశీలన చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ఒకవేళ దేవుని పని చేయకపోతే, దేవుని పనిని గుర్తించకపోతే, మరి దేవుని మనకు చిత్తాన్ని జరిగించకపోతే, నిర్లక్ష్యం చేస్తే ప్రియులారా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చీమల ద్వారా చెప్తూ ఓ సోమరి అంటున్నాడు. ఎలా ఉన్నారట? చాలామంది మేము క్రైస్తవులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ మరి వాక్యాన్ని వింటున్నారు కానీ మరి ప్రకటించట్లేదు. అందుకే ప్రియులారా దేవుడు చీమల ద్వారా బుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓ సోమరి, చీమల యొద్దకు వెళ్ళు అని చెప్తున్నాడు. ప్రియులారా, లేఖనాలు పరిశీలన చేద్దాం. మనం సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి మనం 10 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా ఇక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏమంటాడు? సోమరి ఎవరైతే దేవుని చిత్తానికి ఈ లోకానికి వచ్చి ఎవరైతే దేవుని చిత్తాన్ని గ్రహించట్లేదో, దేవునికి ఇష్టంగా జీవించట్లేదో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పనిని ఎవరైతే ఈ లోకంలో జరిగించట్లేదో, గుర్తించట్లేదో, ఎవరైతే అపనమ్మకస్తులుగా దేవునికి ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటుండు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటాడు. ఎక్కడికి వెళ్ళాలట? సోమరి చీమల యొద్దకు వెళ్ళు,
వారి నడతలు కనిపెట్టుకో, అవి ఎలా ఉన్నాయి, ఎలా జీవిస్తున్నాయి, అవి వాటిని మరి కనిపెట్టుకొని జ్ఞానం తెచ్చుకో, నీకు బుద్ధి తెచ్చుకో అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎందుకంటే వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. చూడండి, వాటికి మరి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నా అవి ఏం చేస్తున్నాయంటే అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకునేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, వాటికి ఎంత జ్ఞానం ఉంది, వాటికి పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, ఆయన కూడా అవి ఏం చేస్తున్నాయంటే వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటున్నాయట, మరి కోతకాలమందు ధాన్యం కూర్చుకుంటున్నాయి. ఎందుకంటే మరి ఈ ధాన్యం కూర్చుకొనకపోతే వర్షాకాలం వచ్చేసరికి మరి ధాన్యం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ధాన్యం దొరకదు. కాబట్టి అవి ఏం చేస్తున్నాయంటే ముందే సిద్ధపరచుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సోమరి వీటిని గురించి చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడంటే దేవుడు 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఎప్పుడు కూడా నేను పడుకుంటా, ఈ లోక సంబంధంగా మరి లేజితనాన్ని చూపిస్తూ ఉన్నావా? సోమరి ఎందాక నీవు పడుకొని ఉందవు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇంకా కొంచెం నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము చేతులు ముడుచుకొని పడుకుండేదనని నీవు అనుకొనిచున్నావు. చూడండి ప్రియ, అంటే పడుకుండేదని నీవు అనుకుంటుందువా? ఏంటి నీ పరిస్థితి ఏంటి అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మరి ఆ చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టుకో అంటున్నాడు. ఎందుకు అని అంటే ప్రియులారా, వాటికి పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, లేకుండా కానీ అవి ఏం చేస్తున్నాయంటే ప్రియులారా, ఈ వేసవి కాలమందు మరి ఆహారం కూర్చుకుంటున్నాయట, కోతకాలమందు ధాన్యాన్ని మరి కూర్చుకునేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకిచ్చినటువంటి పని, ఈ దేహంలో ఉన్నటువంటి మనము మరి ఈ దేహాన్ని విడిచే లోపే మరి మనం ఏమన్నా దేవుడు మనకిచ్చిన పనిని మనము గుర్తించి ఆ పనిని జరిగిస్తున్నామా లేదా అనేది ప్రియులారా ఒకసారి మనల్ని మనమే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మరి మనం ఎలా ఉన్నాం? ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు, మనకు కనబడతా ఉంది. వారు చేసి ఈ లోకంలో ఎవరిని చూసినా ఏదో ఒక పని మీద ఉంటారు. ఎందుకంటే వారు చేసేటటువంటి పని మనకు కనబడతా ఉంది. దేనికోసం పని చేస్తూ ఉన్నారు ఈ లోకంలో అని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, కడుపు కోసం, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కోసము మరి ఈ లోకంలో పని చేస్తూ ఉన్నారు, ఈ లోక సంబంధమైన పనులు చేస్తూ ఉన్నారు. సరే, అప్పటి వరకు ఓకే ఉంది. మరి అయితే ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదో ఒక పని చేస్తూ ఉన్నాం, శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి ఈ లోక సంబంధంగా అన్ని పనులు మరి చేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకు అప్పగించినటువంటి మరి ముఖ్యమైనటువంటి పనిని మరి గుర్తిస్తూ ఉన్నావా? ఏదైతే అవసరమో అది గుర్తిస్తున్నావా లేదా? అయితే ప్రియులారా, దేవుడు మనకు అప్పగించిన పని చేస్తూ ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆలోచన చేయండి. ఓ సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వారి నడతలు కనిపెట్టుకో. మరి దేవుడు మరి చీమల ద్వారా బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? మరి దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం జరిగిస్తూ ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజులు మనం జీవిస్తూ ఉన్నామని ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది, మనం ఈ లోకానికి వచ్చింది దేనికోసము అంటే దేవుని పని జరిగించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మనము మన జీవితాలు మరి ఎలా ఉన్నాయి? మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా? దేవుని పనిని జరిగిస్తూ ఉన్నామా? లేక మన జీవితాలు మార్చుకున్నామా? లేదా ఇంకా మనం అలాగే ఓ సోమరిలా చెబుతున్నటువంటి మాటలు, దేవుడు ఓ సోమరి చీమల యుద్ధకు వెళ్ళు అంటున్నాడు. మరి వాటి చీమల ద్వారా మనం జ్ఞానం నేర్చుకున్న వారిగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు ఉన్నాం పిల్లలు ఒకసారి చూడండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మనకు అప్పగించిన పనిని మనము నమ్మకంగా ఈ లోకంలో చేస్తూ ఉన్నామా? అందుకే దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడండి? అపనమ్మకస్తులకు, నమ్మకం లేని వారికి, సోమరులకు, వారికి అప్పగిస్తాడు. పిల్లలు ఒకసారి పరిశీలన చేయండి. ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు ఎందుకు మరి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు? చూడండి, ఆయన వచ్చినటువంటి పరిస్థితులు ఆయన చెప్తూ, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద నేను మరి మహిమని సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాను. నువ్వు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహిమ పరిస్థితిని తండ్రి అంటున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ప్రతిరోజు మనం ఈ లోక సంబంధంగా పనులు చేస్తూ ఉన్నాం. కానీ మరి దేవుడు మనకిచ్చినటువంటి పని అంటే ఈ శరీరం ఈ లోకంలో కొద్ది కాలమే ఉండేది, తర్వాత ఈ శరీరాన్ని ఈ లోకంలో విడిచిపెడతాం. మరి మరణం లేని, అంతం లేని, ముగింపు లేని, నాశనం లేనటువంటి ఈ ఆత్మ మరి తిరిగి దేవుని యుద్ధకు వెళ్ళాలి అని అంటే మరి దేవుడు ఇచ్చినటువంటి పనిని ఈ లోకంలో మనం జరిగించాలి. ప్రియులారా, మనం నెల వచ్చేసరికి మనకు జీతం రావాలంటే ఈ లోకంగా మనం పరిశీలన చేసుకున్న ప్రియులారా, మన యజమానులకు మనకు లోబడి వారు చెప్పినటువంటి పనిని మనం సంపూర్ణం చేస్తేనే మనకు నెల వచ్చేసరికి జీతం వస్తుంది. మరి అదేవిధంగా దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి ఆయన మరి దేవుని చిత్తాన్ని ఈ శరీరంలో ఉండంగానే నువ్వు నెరవేర్చకపోతే, దేవుని పనిని జరిగించకపోతే మరి నువ్వు పరలోకం ఎలా వెళ్తావు? ఎవరిస్తారండి నీకు పరలోకము? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనము మరి దేవుని మహిమపరచాలి. మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే, మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు మనం చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టించబడిన
సృష్టించబడిన వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు మనము ఎలా ఉన్నాము, దేవుడు ఎందుకు మనల్ని సృజించాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే, ఆయన చేసినటువంటి పని అయి ఉన్నామని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అద్భుతంగా మరి కనబడతా ఉన్నాయి. ప్రియులారా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మరి ముందుగా సిద్ధపరిచినట్టు దేవుడు ముందుగా మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలను జరిగిస్తూ ఉన్నావా, దేవుని పనిని నెరవేరుస్తూ ఉన్నావా లేదా? ఎలాంటి పరిస్థితులు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ తరగతులు నేర్చుకుంటున్న వారితో ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి అందరితో కూడా మరి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉంది, ఇంకా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే, అసలు ఈ భూమి రవ్వంతైనను లేకముందే ప్రియులారా దేవుడు యొక్క సంకల్పాన్ని కలిగి ఉన్నాడా? ఏంటి ఆ సంకల్పము అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ప్రియులారా, మనం ఎందుకు దేవుడు మనల్ని సృజించాడు, ఎందుకు ఈ లోకానికి మనల్ని పంపించాడంటే తన కృపా మహిమకు కీర్తి తీసుకురావాలని. మరి ఈ లోకానికి వచ్చినటువంటి మనము దేవుడు ఏ పని మీద అయితే మనల్ని ఈ లోకానికి పంపించాడో ఆ పనిని మనం విడిచిపెట్టేసి మరి దేవుని నామానికి మనం మహిమ తెస్తా ఉన్నామా, కీర్తి తెస్తా ఉన్నామా, లేక మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, సోమరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు ఉన్న పిల్లలు ఒకసారి పరిశీలన చేసుకో. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చూడండి, ఆయన మహిమకు కీర్తి తేవాలని, ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసము మరి నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ప్రియులారా, మన పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? మనం ఎలాంటి జీవితాలను జీవిస్తూ ఉన్నాము? మరి దేవుని పనిని ఈ లోకంలో మనకు అప్పగించినటువంటి పని మరి సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నామా, లేక సోమరిగా ఉన్నామా? మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే చీకటిలో ఉన్నాము. మరి దేవుడు తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి పరిస్థితుల్లో మరి మనం ఎలా ఉన్నాము ప్రియులారా? మరి దేవుని ఆ చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా? ఆ చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన తర్వాత మరి ఆయన గుణాతిశయములను, ఆయన మహిమను, ఆయన కీర్తిని, ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నామా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఈరోజు అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే పిల్లలు ఇక్కడ మనం పరిశీలిస్తే మరి రాజులైన యాజక సమూహము ఇప్పుడు యాజక ధర్మాన్ని జరిగించాలి. యాజకత్వం అంటే ప్రియులారా, దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మరి దేవుని పనిని చేస్తూ ఉన్నావా ఈరోజు ఈ లోకంలో? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రియులారా. అయితే కాబట్టి ప్రియులారా, ఎవరి మహిమకు కీర్తి తెచ్చేవారంగా ఉన్నాము ఈ లోకంలో? మరి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? దేవుని కృపకు మహిమకు ఆయన దేవుని మహిమకు, దేవుని కృపకు, దేవునికి మరి కీర్తి తెచ్చేవారుగా ఉన్నామా? ఆయన గుణాతిశయంలో ఈ లోకంలో మనం ప్రచురం చేస్తూ ఉన్నామా? ఏంటి ఆయన గుణాతిశయం? ఆయన ప్రేమ చూడండి, మన ఎడల ఆయన ప్రేమ ఎంతగా ఉంది. తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మన కోసం తను మరి క్రీస్తుని బలిగా అర్పించాడే. మరి దేవుడు మనకి ఈ లోకంలో ఒక పని అప్పగించాడే. అనేక మంది నిత్య నరకానికి వెళ్తూ ఉన్నారు, వారికి సువార్త ప్రకటించాలని. మరి కొంచెమైనా మనకు ఆలోచన ఉందా? మరి దేవుడు మన కోసం చింతిస్తున్నాడు ప్రియులారా. నా కుమారులు ఏంటి, నేను నియమించినటువంటి స్థితి ఏంటి, వాళ్ళు జరిగిస్తున్నటువంటి క్రియలు ఏంటి అని ప్రియులారా తండ్రి మన విషయంలో వాపోతా ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనము. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపిస్తే దేవుడు చెప్పినటువంటి పనిని యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? సంపూర్ణంగా నెరవేర్చాడు. కాబట్టే ఆయన ఈ మాట చెప్పగలిగాడండి, తండ్రి నువ్వు ఒక అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. మరి మనం ఎలా ఉన్నామండి? చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తుకు దేవుడు అప్పగించిన పని ఏం చేశాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. చూడండి ప్రియులారా, మరి మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? యేసుక్రీస్తు వారు మృతుల్లో ఉండి తిరిగి లేచిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి చెప్పినటువంటి మాట క్రీస్తు ఈ లోకంలో జరిగించాడు. మరి ఈరోజు మేము క్రైస్తవులం అండి, మేము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించమండి అని చెప్తూ మరి మేము క్రీస్తును మహిమను ధరించుకున్నామండి అని చెప్తున్నటువంటి వారులారా, ఒకసారి ఆలోచన చేయండి, మీ పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు మరి విన్నావా? మరి ఆయన చిత్తాన్ని ఈ లోకంలో జరిగిస్తూ ఉన్నావా లేదా? ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తే ఏమవుతుంది ప్రభువా?
అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. అంటే ఈలోక సంబంధమైనటువంటి శిక్ష గురించి కాదు, కానీ ఈ శరీరాన్ని, ఈ ఆత్మ దేహం నుండి వేరైపోతే ప్రియులరా, ఈ ఆత్మకు చావు లేదు, మరణం లేదు, ముగింపు లేదు, అంతం లేదు, నాశనం లేదు. ఎందుకంటే దేవునికి అంతం లేదు, మరణం లేదు, ముగింపు లేదు, నాశనం లేనివాడు కాబట్టి ప్రియులరా, ఆ దేవునిలో నుండి వచ్చినటువంటి ఈ ఆత్మకు చావు అనేది లేదు. ఈ ఆత్మ విషయంలో నీ లెక్క ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క చిత్తం ఏంటి ప్రియులారా? ఎందుకు ప్రియులారా ఒక్క ఆత్మను నువ్వు రక్షించకపోతే క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు ఏంటి, నీ ప్రయోజనం ఏందని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటాడు. కాబట్టి మనం జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రకటిస్తూ ఉన్నామా? దేవుడు చెప్పిన పనిని మనం జరిగిస్తూ ఉన్నామా లేదా? ఈ లోకంలో మన జీవితాలను మనం మార్చుకున్నామా లేదా? అందుకే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు, సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయుచున్నాను. ఆయన ఒక్కడికేనా క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని సంపూర్ణం చేసేటటువంటి పరిస్థితి ఒక పౌలు గారికేనా? మనమి నా బాధ్యత లేదా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ప్రియులారా ఆయన యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా ఉన్నాం. అందుకే ప్రియులారా, అపోస్తులు వారి యొక్క పరిచర్యను మనం పరిశీలిస్తే, మనము ఎలాగైతే చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకొని దేవుడు అన్నాడో, అపోస్తుల యొక్క పరిచర్యను మనం ఆలోచిస్తే ప్రియులారా, రోమాలో నిక్కపొడుచుకుంటే వారి యొక్క స్థితి ఏంటి అనేది ఒకసారి మనమే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24లో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేయుచున్నాను. ఆయన కొదువైన వాటిని ఇంకున్నది యేసుక్రీస్తు వారు చేయాల్సింది చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటన చేయండి. ఇదండి క్రీస్తు వారు మనకిచ్చినటువంటి పని. దేవుడు ఇచ్చినటువంటి పని క్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చాడు. దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి పనిని మనం గుర్తిస్తూ ఉన్నామా లేదా? ఆలోచన చేయాలి, అర్థం చేసుకోండి. ఇలా క్రీస్తు చెప్పినటువంటి పని అది దేవుని పని. క్రీస్తు చెప్పిన పని మనం చేస్తే దేవుని పని కూడా చేసినట్టే. క్రీస్తు ఎవరి పని మీద ఈ లోకానికి వచ్చాడు? తండ్రి పని మీద వచ్చాడు. క్రీస్తు చెప్పినటువంటి మాటలు మనం చేస్తే ప్రియులారా, తండ్రి మనకు అప్పగించినటువంటి పనిని మనము సంపూర్ణంగా నెరవేరుస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు చెప్పగలిగాడండి. అందుకే పౌలు గారు కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం అందు నేను సంపూర్ణం చేస్తూ ఉన్నాను. మనకు ప్రియులారా, ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాల్లో మనము పోరాడుతున్నాము, ఆరాటపడుతూ ఉన్నాము. కానీ సత్యవాక్యంను, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యంను అనేకులకు ప్రకటించడమే మన బాధ్యత. వింటారా? అదే చెప్పాడు కదండి యేసుక్రీస్తు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారి గురించి మీకు అవసరం లేదు, వారి ఇష్టం, చెప్పడం మాత్రం మన బాధ్యత అని ప్రియులారా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు క్రీస్తు వారు మనకు చెప్పాడు ప్రియులారా. అయితే దేవుడు మనకు అప్పగించిన పని ఏంటో గ్రహించావా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని పని చేయకపోతే చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని చిత్తంలో లేకపోతే, దేవునికి ఇష్టంగా జీవించకపోతే, దేవుని చేతిలో మనం లేకపోతే ఎక్కడికి వెళ్తాము? ధనవంతుడు లాజరు విషయంలో మనం పరిశీలిస్తే పిల్లల ధనవంతుడు, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుతూ ఉన్నాను, ఒక నీటి బొట్టు దొరకనటువంటి యుగాలు కాలేటటువంటి పరిస్థితి ఉంది అని అక్కడ మనకు కనబడుతుంది. మన జీవితం ఏంది? నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా లేదా? దేవుని చేతుల నుండి వెళ్ళిపోయినావంటే, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతే నువ్వు దేవుని చేతిలో లేనట్టే లెక్క. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనకు పని అప్పగిస్తాడు. ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉండకపోతే దేవుడు మనకు పని అప్పగించేటటువంటి పరిస్థితి ఉందా అంటే ఎంత మాత్రం కూడా లేదని మొదట మనము గ్రహించాలి. ప్రియులారా, ఈ లోకంలో కూడా మనం నమ్మకంగా ఉన్నవారికి పని అప్పగిస్తామా లేదా? పలానా వ్యక్తి నమ్మకస్తుడండి, పలానా వాడు నమ్మకమైనటువంటి వాడండి, మనం ఏ పని ఇచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రియులారా దాన్ని నెరవేరుస్తాడని చెప్పి అలాంటి వారికి ఇస్తాం. కానీ వాడికి పని అప్పగిస్తే వాడు పనే చేయడండి, వాడు తిరుగుబోతండి, వాడు ఏ పని చేయడండి, మనకి పని అప్పగించి వేస్ట్ అండి అని చెప్తూ ఉంటాం. చూడండి, మనం ఈ లోక సంబంధంగా అలాంటి వారికి దేవుడు పని ఇస్తాడా? ఈ లోక సంబంధంగానే మనం ఒక నమ్మకమైనటువంటి వాడిని చూసి పరిశీలన చేసి అతని యొక్క ఇంతకుముందు ఏం చేశాడు ఏంటి అని చాలా క్లుప్తంగా మనం ఆలోచన చేసే అతనికి పని అప్పగిస్తామే. అదే ప్రియులారా, దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి పనిని దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం జరిగించాలి అంటే దేవునికి యథార్థ హృదయం కలవాడివై ఉంటే దేవుడు నువ్వు ఎలాంటి వాడివైనా సరే
దేవుడు నిన్ను వాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులు. చాలా జాగ్రత్త. ఎందుకంటే ప్రియులు జాగ్రత్తగా మనం నెరవేర్చాలని మనం నెరవేరుస్తూ ఉన్నామా లేదా చూడండి. నమ్మకస్తుడు అతనికి పనిస్తే చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటాడు. మరి ప్రియులారా అలాగే మరి దేవునికి నమ్మకంగా ఉండాలి. ఉంటే ప్రియులారా అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందుకే ప్రియులారా అపోస్తలుడైన పేతురు గారు సిల్వాను గురించి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అతని యొక్క నమ్మకస్తం గురించి చెప్తా ఉన్నాడు. అతను జీవించినటువంటి జీవితం గురించి చెప్తా ఉన్నాడు. పేతురు గారు మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, మిమ్మల్ని హెచ్చరించు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేమముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. మీకు నమ్మకమైన సహోదరుడిని నేను ఎంచిన సిల్వాను చేత. మరి అలాంటి నమ్మకం ఈరోజు దేవుడు నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి ప్రియులారా మనకేదైనా పని ఉంటే నమ్మకమైన వారికి పని అప్పగిస్తామా, లేకపోతే సోమరులకు తిరుగుబోతులకు పని చెయ్యని వారికి మనం అప్పగిస్తామా? ఎవరికి అప్పగిస్తామంటే నమ్మకముగా పని జరిగించేటటువంటి వారికి మనము పని అప్పగిస్తాం. అదేవిధంగా ప్రియులారా దేవుడు కూడా తన పని కోసము నమ్మకస్తులను వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. వారికి మరి పని అప్పగించేటటువంటి పరిస్థితి ఉంది అనేది. ఇది నమ్మకం అనేది ప్రియులారా చాలా ప్రాముఖ్యము. నమ్మకం అనేదే చాలా ప్రాముఖ్యం. అలా ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడు. లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి, గతి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రియులారా, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండాలి. ఎలా ఉండాలి? గృహ నిర్వాహకునిలో ప్రతివాడు నమ్మకముగా ఉండాలి. గృహ నిర్వాహకం అంటే దేవుని యొక్క పని, సంఘాన్ని కాసే విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడిగా ఉండాలి ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యకం అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి మరి? అయితే ప్రియులారా బైబిల్ తరగతులు నేర్చుకుంటున్న మీరు వినేవారు మాత్రమే కాదు, కానీ విన్నటువంటి మీరు ప్రకటించి అనేకులను మరి నిత్య అగ్నిలో నుండి విడిపించే నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి పరిస్థితి బైబిల్ తరగతులు నేర్చుకుంటున్న వారికి, మరి అలాగే బయట ఉండి వింటున్న వారికి కూడా అనేకులకు కూడా ఇది అవసరము, ఇది మనం చెయ్యాలి అని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా అనేకులు నిత్య జీవానికి నడిపించాలి. కాబట్టి మరి మన పరిస్థితి ఎలా ఉండి మనము సామాన్యమైనటువంటి వారమా? కాదు ప్రియులారా, దేవుని చేతిలో ఉన్నటువంటి మనము సామాన్యమైనటువంటి వారం కాదు. ఎందుకంటే ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నీవు ఎంత మహిమ గలవో ఒకసారి ఆలోచన చేసుకో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులారా? చాలా జాగ్రత్త. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు. దేవుడు మోషే గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఏంటి ఆ మాట అంటే, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నాడని మరి దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా దేవుడు మోషేను వాడుకొని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, మనం చూస్తున్నటువంటి ఈ పోస్టరు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి హారిన నేలపైన నడిపించినటువంటి పరిస్థితిని మనం అంత నమ్మకముగా ఉన్నాడు కాబట్టే దేవుడు వాడుకున్నాడు. మరి ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? మన జీవితాలు ఎలా ఉన్నాయని ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, అహరోను మిర్యానులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటండి? అహరోను మిర్యానులతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఇక్కడ 6వ వచనం చూద్దామండి. మీరు 5 నుంచి 7 వచనాలు రాసుకోండి, నేను 6, 7 వచనాలు చదువుతున్నాను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినిడి, మీలో ప్రవక్త ఎండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనికి మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి దేవుడు మన గురించి చెప్తా ఉన్నాడా? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ఇచ్చిన పనిని జరిగిస్తూ ఉన్నాడు. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకస్తుడై ఉండుట అవశ్యకము. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:5లో కూడా, ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడైండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే అండి. అందుకే దేవుడు వాడుకున్నాడు. అందుకే ఆ ఇశ్రాయేలు నా ఇనుప కొలిమిలో నుండి ఐగుప్తు బంధకంలో నుండి విడిపించి సముద్రంను 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన నడిపించినటువంటి అంతటి గొప్ప బాధ్యతను మరి దేవుడు
మోషేకు అప్పగించాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11:24-27 వచనాలు. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు దేవుడు అంత నమ్మకంగా మరి మోషే గురించి చెప్పగలిగాడు అంటే, మరి ఎందుకు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే అంటే ప్రియులారా, అతని యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనం పరిశీలిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 11:24-27 ప్రియులరా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. చూడండి ప్రియులరా, అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని ఎంచుకున్నాడు అని ఫరో యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. నువ్వు ఫరో యొక్క కుమారుడు అని ఒప్పుకుంటే ఈ రాజ్యాన్ని, ఈ సుసంపన్నమైనటువంటి దేశాన్ని నీకు అప్పగిస్తానని చెప్తే ప్రియులరా, ఒప్పుకున్నాడా మోషే గారు? ఒప్పుకోలేడు. ఏమన్నాడు? అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పి మరి దేవుని కోసము శ్రమలు పడ్డాడు, ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అంతే తప్ప నేను ఫరో యొక్క కుమారుడనని అనను, ఒప్పుకోనే పరిస్థితి లేదు అని చెప్పాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఈ లోకాన్ని చూస్తూ ఉన్నామా? ఈ లోకాన్ని వెంబడిస్తూ ఉన్నామా? ఈ లోకంలో కలబడుతున్నటువంటి ప్రతి ఒక్క దానికి మనం లోబడుతూ ఉన్నామా? ఈ లోకాశల్ని నెరవేరుస్తూ ఉన్నామా? మరి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మోషే గారు ఒక రాజ్యానికి రాజుగా చేస్తా అంటే ప్రియులారా, ఆ రాజ్యం వద్దు, ఈ సమస్తము నాకు అవసరం లేదు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, అదే నాకు చాలు అని క్రీస్తును గూర్చినటువంటి ఆ జ్ఞానాన్ని కలిగినటువంటి మోషే గారి గురించి మనం దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు అని మోషే గురించి మాటలు కనబడతా ఉన్నాయి. విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యమైన వాడిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. నువ్వు ఐగుప్తు రాజ్యాన్ని అప్పగిస్తానన్నారు ప్రియులారా. అలాంటిగా అయినా కూడా నేను ఒప్పుకోను, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటకైనా ఒప్పుకుంటాను, కానీ నీ కుమారుడనైనా ఒప్పుకోను అని మరి ఫరో యొక్క కుమార్తెతో అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎంత, అందుకే ప్రియులారా వాడుకున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా మరి యెషయా కుమారుల గురించి కూడా మనం పరిశీలన చేస్తే ఈ సందర్భం ఎక్కడంటే ప్రియులారా, సౌలును తొలగించి దావీదును రాజుగా చేయాలని దేవుడు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడు సమూయేలును పంపిస్తూ ఉన్నాడు యెషయా కుమారుల దగ్గరికి. చూద్దాం ఆ సందర్భం. మొదటి సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6-13 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించువాడు ఆయనే అంటే అనుకుంటూ ఉన్నాడు. ఎవరు? సమూయేలు మొదట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. చూడండి, అతడు ఎత్తు గలవాడు, రూపం గలవాడు, కానీ అది నువ్వు లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఈ లోక సంబంధంగా అదే విధంగా చూస్తే జ్ఞానం ఉందండి, సేవ చేసేస్తాడు, అందం ఉంది, సేవ చేస్తాడు, ఆస్తి ఉంది, అది కాదు. ఎత్తు, లావు, ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా పని చేయి. అందుకే చెప్తున్నాడు, అతని ఎత్తును లక్ష్య పెట్టకమును మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా అస్సలే లక్ష్య పెట్టాడు. ప్రియులారా, నేను అతనికి త్రోసివేసి ఉన్నానని చెప్తున్నాడు. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయాలను లక్ష్య పెట్టేవాడు. యెహోవా ఎవరిని? నీ హృదయం ఎలా ఉంది దేవుని ఎదుట అనేది అదే లక్ష్య పెడతాడు ప్రియులారా దేవుడు. అలాంటి పరిస్థితి, అంతే తప్ప ఈ లోకం గురించి కాదు. మళ్ళా యెషయా అబినాదాబును పిలిపించి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదని. అప్పుడు యెషయా షమ్యోనును పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదనగా 11వ వచనం చెప్తున్నాడు. ప్రియులారా, నీ కుమారులందరూ ఇక్కడనే ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయాతో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాడిని అభిషేకం చేశాను. చూడండి ప్రియులారా, దేవుడు ఈ లోకంలో ఎవరిని వాడుకుంటాడంటే వీళ్ళందరినీ చూపించాడు. ఎత్తులో, బాహులంలో, ఈ లోక సంబంధమైనటువంటి పనులు మంచి దిట్టంగా ఉన్నవారిని చూపించాడు, కానీ వీరిని ఎవరిని కోరుకోలేడు. నేను వీరిని కోరుకున్నట్లేదు, వాళ్ళందరినీ పక్కకు తోసేయి అన్నాడు. మరి ఎవరు అంటే ప్రియులారా, మళ్ళీ చెప్తున్నాడు, కడసారి వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడంట? గొర్రెలు కాస్తా ఉన్నాడు. పిలువ నంపించు వాడిని, నేను కోరుకున్నవాడు ఇతడే
అంటే అతని యొక్క హృదయాన్ని మరి దేవుడు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నువ్వు ఏ పని చేస్తూ ఉన్నావు అనేది కాదు, నీకు ఎంత జ్ఞానం ఉంది ఈ లోకంలో, చదువు, జ్ఞానము, అందము, నువ్వు ఎంత ఉన్నావు అనేది కాదు ప్రియులారా. దేవుడు పై రూపాలను లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ హృదయాలను లక్ష్య పెట్టేవాడు. ఆ హృదయాలను చూసే గొర్రెల కాపర్లుగా ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి ఒక రాజ్యానికి రాజుగా చేశాడు ప్రియులారా. చూడండి దేవుని యొక్క చిత్తము ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి అంటే ప్రియులారా, అపోస్తుల కార్యములు 13:22లో తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరి ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏంటంటే దేవుడు దావీదులో ఏం చూశాడంటే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చును. నా ఇష్టానుసారమైనటువంటి వాడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు ఎవరు? దావీదు అని పిల్లల గొర్రెల కాపరిని నుంచి తీసుకొచ్చి ఒక రాజుగా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. ఆలోచన చేయండి, దేవుడు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు పిల్లారా, ఈరోజు ఏం కోరుకుంటున్నాడు? అదేవిధంగా సమయాలు రాసిన మొదటి పత్రిక సమయాల గ్రంథము 13:14 కూడా మనం పరిశీలిస్తే ప్రియులరా, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. యెహోవా చిత్తానుసారమైనటువంటి మనసు ఇదే ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారమైనటువంటి మనసు మనం కూడా ఈరోజు కలిగి ఉండాలని దేవుడు మన విషయంలో కూడా అదే కోరుకుంటున్నాడు. అయితే ప్రియులారా, మరి ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు? ఈ లోక సంబంధంగా ఎత్తు లాభం మనం చూసాము. దేవుడు కోరుకునేవాడు ఇతన్ని తోసేయి, పక్కకు దోసేయి అన్నాడు. అతన్ని కాదు నేను ఎన్నుకునేది అన్నాడు. చూడండి ప్రియులారా, మరి ఈ లోక సంబంధంగా దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఈ లోక సంబంధంగా ఎత్తు, లాభు, అందము, ఆస్తి, జ్ఞానము, ధనము ఇవన్నీ ఉన్నటువంటి వారిని వాడుకుంటాడా? నాకు ఈ లోక సంబంధంగా ఇంత జ్ఞానం ఉందని నేను ఎన్ని డిగ్రీలు చేశానండి, ఎన్ని పిహెచ్డీలు చేశానండి అంటే వారిని వాడుకుంటాడా? లేదు ప్రియులారా, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? వారందరిని ఏమంటాడో తోసేయి, పక్కకు తోసేయి, వారు నా ఇష్టానుసారులు కారు, నా చిత్తాన్ని నెరవేర్చేవారు కారు, నా హృదయానుసారులు కారు అంటే నేను వారి మీద నేను అలక్ష్యం ఉంచి నన్ను తోసేయి అంటున్నాడు. మరి ప్రియులారా, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు అని, మరి నా ఇష్టానుసారమైనటువంటి మనుషుడు, నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడని దావీదు గురించి ఎలాగైతే దేవుడు సాక్ష్యం చెప్పగలిగాడో అలా మనం జీవిస్తే ప్రియులారా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందుకే కాబట్టి ప్రియులారా, తగ్గించుకోవాలి. మనము ఈరోజు చాలా కొంచెము బైబిల్ తెలవంగానే హెచ్చించుకుంటూ నాకన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నారు. అలాంటి వారిని దేవుడు పక్కకు తోసేయి అంటాడు ప్రియులారా, తోసి అంటాడు. మరి నువ్వు ఎలా ఉండాలంటే ప్రియులారా, తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో, నీకు ఎంత జ్ఞానం, వివేకం ఎంత ఉన్నా కానీ తగ్గించుకుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. యేసుక్రీస్తు వారు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవునితో సమానమైనటువంటి మహిమలో ఉన్నటువంటి ఆయన ఎలా వచ్చాడండి? తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి ప్రియులారా, ఎంత తగ్గించుకున్నాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? కొద్ది తెలవంగానే హెచ్చించుకుంటున్నావా? హెచ్చించకపోతే ఎక్కడికి పడతావు? పాతాళంలో నరకవేయబడతావు. అప్పుడు సాతాను అదే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవుని సింహాసనముకు పైగా నా సింహాసనము నేను హెచ్చించుకుందని అన్నాడు. ఒక్క వేటికే కింద పడి నిత్య పాతాళ లోకంలో పడిపోయాడు. మరి ఈరోజు కొంచెం జ్ఞానం ఉందని నువ్వు హెచ్చించుకుంటే నిత్య నరకంలో పడేటటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎంత తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును అంటాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఈ లోకంలో తను ఎవడైతే హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటాడు. మరి ఎలాంటి పరిస్థితులు ఈ రోజులు నువ్వు జీవిస్తూ ఉన్నావు ప్రియులు? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియులారా. దేవుడు మరి నువ్వు తగ్గించుకుంటే గాడిదను వాడుకున్నాడు, సమరయ స్త్రీని వాడుకున్నాడు, మరి నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు తగ్గించుకుంటే ప్రియులారా, గాడిదను వాడుకున్న దేవుడు, సమరయ స్త్రీని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? నీ హృదయాన్ని లక్ష్య పెడతా ఉన్నాడు ఆయన, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ కపటము, ద్వేషము అలాంటి పరిస్థితులు నువ్వు జీవిస్తూ ఉంటే, నీ కపటమైనటువంటి మనసుతో అనేకులను చెరుపుతూ ఉంటే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? త్రోసేస్తాడు నిత్య నరకంలో. జాగ్రత్త. ఎలా ఉన్నా ఒకసారి పరిశీలన చేసుకో. సమరయ స్త్రీని వాడుకున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో నీకు చదువు ఉందా, అందం ఉందా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా? ఈ లోకంలో బంగ్లాలు, కార్లు, బిల్డింగ్లు అన్నీ ఉన్నాయా? వాటన్నిటిని ఏవి కూడా లెక్క చేయడానికి మన తండ్రి. వాటితో ఆయనకు సంబంధం లేదు. నీ హృదయం అనేది ఆయనకు కావాలి ప్రియులారా, హృదయం కావాలి. అయితే ప్రియులారా, మరి ఇక దేవునికి అవసరం లేదు. దేవుడు యథార్థ హృదయం గలవానిగా ఉంటే, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి నీవు జీవిస్తూ ఉన్నావా, వాడుకుంటాడు ప్రియులారా. అలాంటి వారిని దేవుడు వాడుకునేటటువంటి పరిస్థితి. అందుకే లేఖనాల్లో మనము దేవుడు ఎవరిని వాడుకున్నాడు,
మరి ఈ లోక సంబంధంగా గొప్పవారిని, ధనవంతులను, అందం గలవారిని, జ్ఞానం గలవారిని, ఎన్నో నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయండి, నేను ఇన్ని పిహెచ్డీలు చేసిన వారిని వాడుకున్నాడా? లేదు ప్రియులారా. చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఈ లోకంలో వీటిని బట్టి ఉప్పొంగుతున్నారా? ఈరోజు వాటితో ఏమి ప్రయోజనం కూడా లేదంటుండే. ఏంటట? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు, మీలో లోకరీతిన జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి పిల్లరా, ఎన్నిక ఏంటో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. అంతే తప్ప నాకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, అందం ఉంది, ఆస్తి ఉంది, వీటన్నిటిని బట్టి నేను ఉప్పొంగుతా, నాకు ఏది చేసినా నేను నడుతుందంటే దేవుడు తోసేయి పక్కకు అంటాడు. నిత్య నరకంలో మరి పడవేయబెట్టే పరిస్థితి ఉంటుంది. దేవుని ఏ శరీరయు అతిశయపడకుండా ఉన్నట్లు అంటాడు. ఏ శరీరం కూడా ఆయన ఎదుట అతిశయపడకున్నట్లు దేవుడు ఎలాంటి వారిని పిలిచాడు చూడండి ప్రియులరా, ఎలాంటి వారిని పిలిచాడు. కాబట్టి ప్రియులరా, నీవు డబ్బు ఉందా, ఆస్తి ఉందా, అంతస్తు ఉందా, అందం ఉందా, ఈ లోక సంబంధంగా డిగ్రీలు ఉన్నాయా, చదువు ఉందా, వాటిని బట్టే నువ్వు అతిశయపడుతున్నావా? అది దేవుడు ఒప్పుకోడు పిల్లలు, ఒప్పుకోడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఈ లోక సంబంధంగా అవి దేవునికి అవసరం లేదు. దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి, యథార్థ హృదయం కలిగి ఉంటే చాలు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన చిత్తాన్ని నీ చేత జరిగించేటటువంటి పరిస్థితి. ఆ రోజు మోషే కూడా అదే అన్నాడు, నేను అతి మాటలు గల వాడిని, నేను సరిగ్గా మాట్లాడానంటే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నా హృదయం కలిగిన, నా హృదయానుసారుడు నా కార్యాలను జరిగిస్తావు అని మళ్ళీ తన సహోదరుని అహరోనును మరి ఇద్దరిని కలిపి పంపించాడు, కానీ ఆయనను విడిచిపెట్టినటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. ఎందుకు దేవుడు చూశాడు ప్రియులారా, మోషే హృదయాన్ని దేవుడు చూశాడు కాబట్టి వాడుకున్నాడు. మరి ఎలా ఉంది మన పరిస్థితి ఈరోజు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి, యథార్థ హృదయం కలిగి ఉన్నామా లేదా? దేవుడు మరి అలాంటి వారిని వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులారా, మరి ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటాడంటే, అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తాను చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు నేను ఎలా ఉంటాను, సౌలుగా ఉన్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది, మరి పౌలుగా అయినాక నా పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను ఒకప్పుడు ఎలా ఉన్న వాడిని దేవుడు నన్ను వాడుకున్నాడు అంటే ఇక్కడ చూస్తాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 ప్రియులను మనం పరిశీలిస్తే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరకుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. అలాంటి వాడిని, ఒకప్పుడు ఎలా ఉన్న హానికరకుడైన నన్ను తన పరిచర్యకు నియమించాడు అంటే, పూర్వము దూషకుడు, హింసకుడు, అనేక మంది క్రైస్తవులను పట్టి మరి హింసించాడు, చంపేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరకుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంటాడు. చూడండి, అనేక మంది ఎదుట మరి రాజులు ఎదుట తర్తిపులు తీసుకొని అనేక మందిని పట్టి చెరసాలలో వేయించారు. ఆ కాలంలో ప్రియ స్టిఫెన్ గారిని రాళ్లతో కొట్టి కూడా చంపేశారు. అలాంటి తాకిదులు పొందినటువంటి వారిని కూడా నమ్మకమైన వానిగా ఎంచి, అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఒక పని మీద ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది చూసి మరి దేవుడు తన పరిచర్యకు వాడుకున్నాడు. మరి నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ప్రియులారా? దేవుడు పౌలు గారిని ఎందుకు వాడుకున్నాడు ప్రియులారా, ఎందుకు ఎంచుకున్నాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 మనం పరిశీలిస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినట్లు నాకు శ్రమ అంటున్నాడు. మరి సువార్తను ప్రకటింపకపోతే ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా? మరి దేవుడు పౌలు గారిని ఎంచుకున్నాడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియులారా? ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:16 కూడా, ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాయందు కనపరచినట్లు నేను కనకరింపబడితిని అంటాడు. చూడండి, ఇప్పుడు నేను కనకరింపబడితిని. ఆయన నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి, ఎవరైతే క్రీస్తుని విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా, ఆయనను విశ్వసించాలి అంటే నన్ను నేను మార్చుకోవాలి, నేను మాదిరిగా ఉండాలి.
మరి యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని ఆయన దీర్ఘశాంతము మరి పౌలు గారికి అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా, నిత్య జీవం నిమిత్తము విశ్వసించబో వారికి, దేవుణ్ణి అంగీకరించే వారికి మాదిరిగా ఉండాలని ప్రియులారా మరి యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాకు కనపరిచినట్లు నేను కనికరింపబడితేనని చెప్తున్నాడు. ప్రియులారా చూడండి ఎలాంటి పరిస్థితుల్లో మరి మనం ఉన్నాము. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా ఇలాంటి పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలా నడుచుకున్నాను క్రీస్తును పోలి మీరు కూడా అలా నడుచుకోండి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రియులారా తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు మరి మనం చూస్తాం తిమోతి గారు మరి పౌలు గారిని ఎందుకు వెంబడించాడు అని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:10-11 మనం పరిశీలిస్తే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నా స్థితి ఏంటి తిమోతి, నా స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను అనేది తిమోతికి చెప్తా ఉన్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొక్క ఇకోనియా లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినటువంటి హింసలు ఉపద్రవంలోను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించుతుంది. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకున్న ప్రియులారా పౌలును తిమోతి వెంబడించడానికి గల ముఖ్య కారణం ఏంటి, ఎలా ఉన్నాడు తిమోతి, మరి ఎందుకు పౌలును ఎలా జీవిస్తే తిమోతి పౌలు గారిని వెంబడించాడు అంటే అందుకే చెప్తున్నాడు, తిమోతి నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదా అని చెప్పి అదే చెప్తున్నారు. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొక్క ఇకోనియా లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించిన. వన్నిటి విషయంలో నన్ను చూశావు. అంతటి ప్రేమ, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము ఇవన్నీ కలిగి మరి సువార్త విషయంలో ఆయన పడినటువంటి హింసల గురించి చూశాడు కాబట్టే మరి తిమోతి పౌలు గారిని వెంబడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా మనం ఎలాంటి పరిస్థితుల్లోనో ఒకసారి ఆలోచన చేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-8 ఆయనను ఏవేవి నాకు లాభకరంలో ఉండినో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నానని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఏవేవి నాకు లాభంగా వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:15 కూడా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచేదను, నన్ను నేనే వ్యయపరచుకుందును, నేను మిమ్మల్ని ఎంతగా ఎక్కువగా ప్రేమించును అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుదురా అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా మరి మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. అయితే ప్రియులారా ఇలా జీవించిన పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నారు, నువ్వు పని ఎవరికి అప్పగించాలి, మరి నన్ను చూశావు కదా, మరి నన్ను చూసి నా నడతలను చూసి నా ప్రేమను ఓర్పును చూసి మరి క్రీస్తునందు ఎలా నడుచుకోవాలనో నువ్వు ఉద్దేశం చూసిన వాడవై మమ్మల్ని వెంబడించావు. మరి నా దగ్గరకు వచ్చిన తర్వాత మరి నువ్వు పని ఎవరికి అప్పగించాలి తిమోతి అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఎవరికి అప్పగించాలని చెప్తున్నాడు అంటే పౌలు గారు ఇక్కడ చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2 మనం పరిశీలిస్తే ప్రియులారా నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులను అప్పగించుము. ఎవరికైతే సామర్థ్యము నమ్మకమైనటువంటి మనుషులకే అప్పగించాలి, వారైతే దేవుని ఉద్దేశాలను మరి నెరవేరుస్తారు. వేరే వాళ్ళు నెరవేర్చేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు ప్రియులారా, లేదు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఇంకా నువ్వు ఏం చేయాలని చెప్తున్నాడు అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 4:5 తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5 మనం పరిశీలిస్తే అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము అంటున్నాడు. ఏం చేయాలట, నువ్వు అన్ని విషయంలో మితంగా ఉండాలి. ఏం చేయాలి, శ్రమపడాలి, ఇంకోటి సువార్తకుని పని చేయము. ఇది ఒక విశ్వాసికి కంపల్సరీ. సువార్త ఈరోజు యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అందుకే చెప్తుండే కదా, ఒక సువార్తకుని ఏం కావాలంటే నువ్వు సువార్తకుని పని చేయాలి. ఒక విశ్వాసి ఏం చేయాలంటే సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. మన పరిచర్య జరిగించాలి, ఆయనకు యాజకత్వం జరిగించాలి. మరి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు పిల్లరా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయము. సాధకం చేయాలి పిల్లరా. చూడండి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి, నువ్వు జీవిస్తున్న జీవితము నీకు కనబడాలి, నీ క్రియల ద్వారా మరి అందరికీ తెలియపరచబడాలి. అందుకే నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకోము. పౌలు గారు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక
15-16లో మనం పరిశీలన చేస్తే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకం చేసుకునము, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలా ఉండాలట బోధలో? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నువ్వు ఇలాగు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకుందుము అంటాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి ఒక మాట చెప్తూ ఉన్నాడండి. ఇలా పౌలు గారిని వెంబడించినటువంటి తిమోతి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15లో మనం పరిశీలిస్తే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధము అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధము మీకు జ్ఞాపకము చేయును. చూడండి ఎలా ఉన్నాడండి తిమోతి, ఎలా ఉన్నాడట? ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు. చూడండి, ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. నమ్మకమైన నా కుమారుడు. చూడండి ఎంతటి బాధ్యత కలిగి, ఎంత దేవునికి భయపడి లోబడి మరి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడు తిమోతి గారు. పౌలు గారి దగ్గర నేర్చుకున్నాడు, పౌలు గారిని చూశాడు, వారి యొక్క స్థితిని గ్రహించాడు, వారిని వెంబడించాడు, మరి సంఘంలో చేర్చబడ్డాడు. తర్వాత తిమోతి ఎలా జీవించాడు అనేది పౌలు గారు మళ్ళీ సాక్ష్యం చెప్తున్నాడు. మరి అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నాం ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? అపోస్తలుడైన పౌలు గారు ఎపఫ్రా గురించి కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం పరిశీలిస్తే, ఎపఫ్రా అను నా ప్రియుడైన తోటి దాసుడిని వలన వీరి సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చూడండి, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచారకుడు ఎపఫ్రా. మరి మనము నమ్మకమైన క్రీస్తు పరిచారకులమా లేమా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. అందుకే చూడండి ప్రియులారా, అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు మరి తుకికి గురించి ఒక మాట చెప్తున్నాడు. ఆయన గురించి కూడా మనం పరిశీలన చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4:7లో, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకికి నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయును. నన్ను గురించి సంగతులు ఎవరు చెప్తారు? ఈ తుకికు. ఆయనే ఎలాంటి పరిస్థితులను చూడండి. తుకికు అనే ఆయనే ఎలా ఉన్నాడట? ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకికు అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. చూడండి మరి మన పరిస్థితి ఎలా ఉంది? అయితే ప్రియులారా, మనం ఎలా ఉన్నాము? దేవుడు మనకు అప్పగించిన పని మనం చేయగలుగుతూ ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అయితే ప్రియులారా, మరి దేవుని పని చేస్తూ ఉన్నావా లేదా? దేవుడు నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడు. మరి నీ సామర్థ్యం కొలది నువ్వు పని చేయాలి. ఈ లోకంలో వారి యొక్క సామర్థ్యం కొలది పని అప్పగిస్తాడు, అంతే తప్ప ఏదో ఉన్నది లేదంత నిన్నే ఎత్తుకోమంటలేడు. నీ సామర్థ్యం కొలది నిన్ను పని చేయమని చెప్తా ఉన్నాడు దేవుడు. అయితే ప్రియులారా, ఒక యజమానుడు దేశాంతరం పోయేటప్పుడు తన దాసులను పిలిచి ప్రియులారా వారి యొక్క సామర్థ్యం కొలది, ఆ దాసుల యొక్క సామర్థ్యం కొలది కొంత డబ్బు ఇచ్చి ఆ యజమానుడు దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయి తిరిగి వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాలు ఇక్కడ ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే ఈ మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-30 వచనాలు రాసుకోరు. ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 14-30 వచనాలు మీరు రాసుకుంటే ఇక్కడ ప్రియులారా చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక యజమానుడు దేశాంతరం పోయి పోయేటప్పుడు ప్రయాణమైపోయేట వారు దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఏమి అప్పగిస్తున్నాడని చూస్తే, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయిన. ఆ యజమానుడు ఏం చేసినా పిలిచాడు వారి దాసులను పిలిచి ఎవరి సామర్థ్యం కొలది ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి ఒక దినారం ఇచ్చేసి మరి అతడు దేశాంతరం పోయాడు. మరి 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరొక 5 తలాంతులు సంపాదించాడు. అలాగనే 2 తలాంతులు తీసుకున్నవాడు దానితో వ్యాపారం చేశాడు, మరి 2 తలాంతులు తీసుకున్నాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే దాన్ని తీసుకువెళ్ళి భూమిలో తవ్వి పెట్టి మరి యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. ఇచ్చినట్టు 1 తలాంతుని తీసుకెళ్ళాడు, ఆ యజమానిని ఆ సొమ్మును ఏం చేశాడంటే భూమి తవ్వి అందులో దాచిపెట్టాడు. బహుకాలమైన తర్వాత జరిగింది ఏంటి అంటే, ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుంటూ ఉన్నాడు.
వెళ్ళేటప్పుడు ఇచ్చిపోయాడు కదా, వచ్చినప్పుడు లెక్క చూసుకుంటున్నాడు. ఏంటి ఆ లెక్క అని చూస్తే ప్రియులరా, అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివి, వాటి ద్వారా నేను వ్యాపారం చేసి మరొక 5 తలాంతులను నేను సంపాదించుతానని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించి నీ యజమానుని సంతోషంలో మరి పాలు పొందుమని అతనితో చెప్పాను. నమ్మకస్తునిగా ఉన్నావు, నీ యజమాని సంతోషంలో పాలు పొందు అనే 5 తలాంతులుగా మనకు చెప్పాడు. అదేవిధంగా మరి 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 2 తలాంతులు సంపాదించినని చెప్పాను. అప్పుడు అతనితో అంటూ ఉన్నాడు, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో కూడా చెప్పాను. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు మరి 2 తలాంతులు సంపాదించాడు ప్రియులారా. అదేవిధంగా 24లో మన పరిస్థితి 24 వచనంలో, తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తిన చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకున్న వాడవైన కఠినవాడిని నేను ఎరుగుదును, కఠినమైన వాడవు అని నేను ఎరుగుదును అని చెప్పి, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని ఆ యజమానునికి చెప్తా ఉన్నాడు. 1 తలాంతు తీసుకున్నాడు. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడంటే, అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరి అయిన చెడ్డ దాసుడా, ఏమంటున్నాడంటే సోమరి అయిన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అయితే నువ్వు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొనిందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి అన్నాడు. కలిగిన వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వాని కలిగినది తీసివేయబడును. 30 వచనంలో మనకు ఆన్సర్ ఇచ్చేస్తా ఉన్నాడు. ఒకవేళ యజమాని చిత్తానుసారంగా జరిగించకపోతే వచ్చేటటువంటి తీర్పు ఏంటిదన్నది చెప్తున్నాడు ఇక్కడ. మరియు పలికి మాలిన ఆ దాసుని వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయే ఉండును. చూడండి ఏం చేస్తూ ఉన్నారండి, మరియు పనికి మాలిన దాసుడు, సోమరి అయిన చెడ్డ దాసుడు, అతడు ఏం చేశాడు, ఇచ్చినటువంటిది తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాడు. మిగిలిన 2 ఏం చేశారు, 5 తలాంతులు ఇస్తే వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి 2 సంపాదించాడు. కానీ ఇచ్చినటువంటి తలాంతు, మరి దేవుడు నీకైతే ఏదైతే తలాంతు ఇచ్చాడో, నువ్వు సువార్త ప్రకటిస్తూ ఉన్నావా, సువార్తను విషయంలో నువ్వు అనేక మందికి చెప్తా ఉన్నావా, క్రీస్తు గురించినటువంటి విషయం చెప్తా ఉన్నావా, మరి అలాంటి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతును మరి ఎలాగైతే ఆ సోమరైన చెడ్డ దాచుడు భూమిలో దాచిపెట్టాడు కదా, వాక్యం వింటున్నావు, నేర్చుకున్న తర్వాత కూడా విన్నటువంటి ఆ వాక్యాన్ని ఆ చెడ్డ దాసుడు దాచిపెట్టినట్టు భూమిలో నీలోనే నువ్వు దాచిపెడతా ఉన్నావా, లేక ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఒకవేళ నువ్వు ఆ చెడ్డ దాసుడులాగా ఉంటే, నీకు ఇచ్చినటువంటి తలాంతు దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ఆ తలాంతును నువ్వు దాచిపెడితే ఏం జరుగుతుందంటే ఇక్కడ, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండు నన్ను చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియుల దేవునికి ఎలాగున్నావు నువ్వు? కాబట్టి ప్రియుల మరి దేవుడు మనకు అప్పగించిన పనుల్లో నమ్మకంగా ఉన్నావా లేదా? నమ్మకంగా లేకపోతే మరి ఆ చెడ్డ దాసుండగా ఉండే పరిస్థితి, చీకటి గదిలో నరకంలో పడవేసేటటువంటి పరిస్థితి ప్రియులరా. అలా ఉంటే నిత్య నరకంలో పడవేస్తాడు దేవుడు. అప్పుడు నీ పతి ఏమవుతుంది, అక్కడ ఒక యుగాలు మరి కాలేటటువంటి పరిస్థితి, అది కోరుకోలేడు దేవుడు మరి. కాబట్టి ప్రియులరా, దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడంటే నమ్మకము సామర్థ్యం గల వారికి అప్పగిస్తాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పని మనము చెయ్యాలి ప్రియులరా, చెయ్యాలి. చేస్తూ ఉన్నామా లేదా? నీకు ఇచ్చిన తలాంతును మరి నువ్వు దాచిపెడతా ఉన్నావు, ఆ చెడ్డ దాసుడు భూమిలో దాచిపెట్టినట్టు ఎలాగున్నావు? కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ లోకంలో మనకు అన్ని అనుగ్రహించాడు. కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి ఇచ్చిన దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నావా లేదా? దేవుడు ఈ లోకానికి నిన్ను పంపింది తన పనిని చేయాలని అనుకున్నాడు. మరి ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించి, తన పనిని ఈ లోకంలో నువ్వు జరిగించాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తన పనిని జరిగించాడో నువ్వు కూడా అదే పనిని జరిగించాలి. అలా పనిని నువ్వు జరిగించి మరి అనేక మందిని మరి దేవుని సన్నిధానానికి నడిపించాలని దేవుడు నిన్ను కోరుకొని ఈ లోకానికి పంపిస్తే, ఈ లోకానికి వచ్చినటువంటి నీవు మరి నోవాహు ఓడలో నుంచి పోయినటువంటి ఆ కాకిలాగా ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. చూడండి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో ప్రియులారా. మరి ఆలోచన చేయండి, నిన్ను నువ్వే ఆలోచన పరిశీలన చేసుకొని జీవితం ఎలా ఉంది ఈరోజు దేవునికి అప్పచెప్పుకోవాలి. ఒకవేళ నువ్వు మారకపోతే, ఇంకా కూడా నీలో మరి చలనం అనేది రాకపోతే ప్రియులారా, ఆ చెడ్డ దాసునిలాగా మరి చీకటి గదిలో అంటే నరకంలో పడవేయడి అంటున్నాడు. మరి నమ్మకమైనటువంటి దేవుడు చెప్తున్నాడు మోస గురించి, ఇతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. క్రీస్తు గురించి కూడా చెప్తున్నాడు, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ఈరోజు
ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి చెప్పు. ఇప్పుడు మనల్ని మనమే మరి అప్పజెప్పుకోవాలి ప్రియులారా. దేవునికి అప్పజెప్పుకొని మరి దేవుడు ఏదైతే మనల్ని కోరుకున్నాడో, మనకు ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని అంటే ముందే సిద్ధపరిచేటువంటి సత్క్రియలు మనం ఈ లోకంలో జరిగించి మరి దేవుని నామానికి మహిమపరిస్తే ప్రియులారా అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు వాడుకుంటాడు. మరి అలా వాడుకోవాలి అని అంటే ప్రియులారా మరి దేవుడు ఈ లోకంలో నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు నెరవేర్చాలి. మరి ఇచ్చినటువంటి తలాంతును నువ్వు వాడకపోతే నువ్వు దాచిపెడితే ప్రియులారా ఆ చెడ్డ దాసునిలాగా మరి చీకటి గదిలో అంటే నరకంలో పడవేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవునికి ఇష్టంగా జీవించి మరి దేవుని కృపలో ఎదగాలని ప్రియులారా దేవుడు తన పనిని మరి నమ్మకము సామర్థ్యం గల వారికి అప్పగిస్తాడని ఇంతవరకు మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి దానిని ప్రియులారా మన దగ్గరనే ఉంచుకోకుండా అనేకులకు పంచి ప్రియుల అనేక మందిని నిత్య జీవానికి నడిపించే వారిగా ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రియులారా మరి దేవుడు ఇంతవరకు దాకా మనతో మాట్లాడిన ప్రతి మాట మనందరి హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఆమెను సహోదరులారా మేము ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. BW అకాడమీ మీరు టైప్ చేసినట్టయితే ప్రియులారా మీరు ప్రతి ఒక్క మేము అప్డేట్ మీరు అనేది చూడవచ్చు. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రాన్ అనే 2 ఛానళ్ళు ఉన్నాయి, వాటిలో కూడా మీరు చూడవచ్చు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించే వారుగా ఉండాలని క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరినీ బతిమలాడుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.